యష్మికి ఒకప్పుడు నిఖిల్ అంటే పిచ్చి, నిఖిల్ అంటే ఇష్టం, నిఖిల్ ఒక హస్బెండ్ మెటీరియల్, నిఖిల్ లేకపోతే నేను ఉండలేను అన్న యష్మికి ఇప్పుడు నిఖిల్ అంటే ఎందుకు పడట్లేదు. మీకు ఇష్టమైన వ్యక్తి గ్లాసులో వాటర్ పోయండి అని యాంకర్ చెప్పినప్పుడు నేరుగా నిఖిల్ గ్లాసులో కాకుండా పక్కనే ఉన్న రిషి సార్ గ్లాసులో యష్మి వాటర్ ఎందుకు పోసింది, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. బిగ్ బాస్లో ఉన్నప్పుడు యష్మికి నిఖిల్ అంటే చాలా ఇష్టం. సోనియా ఎలిమినేట్ అయిన తర్వాత సోనియా ప్లేస్లోకి వచ్చిన యష్మి నిఖిల్తో చాలా క్లోజ్గా ఉండడం స్టార్ట్ చేసింది. అండ్ ఒక టైంలో నిఖిల్ అంటే చాలా ఇష్టం, నిఖిల్ హస్బెండ్ మెటీరియల్, ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను అని కూడా చెప్పింది. అయితే నిఖిల్ మాత్రం సైలెంట్గా ఉన్నాడు. కానీ యష్మి అంటే నిఖిల్కి కూడా ఇష్టమే. ఎలా అంటే యష్మి గౌతమ్తో మాట్లాడితే తట్టుకోలేడు. అండ్ యష్మి గౌతమ్ టీ షర్ట్ వేసుకుంటే చాలా జెల్సీగా ఫీల్ అయ్యాడు. అండ్ ఫైనల్గా ఆ వాటర్ ట్యాంక్ టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్లో యష్మి గౌతమ్ గ్రూప్లో ఆడడం చూసి నిఖిల్ చాలా అగ్రెషన్తో ఆ గేమ్ ఆడాడు. మనందరం ఆ రోజు అబ్జర్వ్ చేయొచ్చు. కానీ యష్మి అంటే ఇష్టం అని నిఖిల్ ఎప్పుడు కూడా బయటికి చెప్పలేదు. అండ్ ఆ 2 days తర్వాత బిగ్ బాస్ లవ్ స్టోరీలు చెప్పమంటాడు. అండ్ అప్పుడు నిఖిల్ తన లవ్ స్టోరీ చెప్తాడు కావ్య గురించి. అది విన్న యష్మి చాలా బాధపడుద్ది. ఈ సీన్ జరిగిన 2 days తర్వాత హౌస్లోకి సీత అండ్ సోనియా వచ్చి నిఖిల్ని నామినేట్ చేస్తారు. ఏ రీజన్తో అంటే నువ్వు అమ్మాయిలను వాడుకుంటున్నావు, నువ్వు పైకి ఎదగడం కోసం అని చెప్పి నామినేట్ చేస్తారు. ఇది విన్న యష్మి షాక్ అవుద్ది. నన్ను కూడా నిఖిల్ వాడుకుంటున్నాడా ఏంటి అని ఒక థింకింగ్లోకి వెళ్ళిపోయి ఇంకా అప్పటి నుంచి యష్మి ఓన్గా ఆడడం స్టార్ట్ చేస్తుంది. అదంతా పక్కన పెడితే బయటకు వచ్చిన తర్వాత నిఖిల్ కావ్య కోసం పడే తాపత్రయం చూసి యష్మి డ్రాప్ అయింది కంప్లీట్గా. అందుకే ఆదివారం వచ్చే షోలో కూడా మీకు ఇష్టమైన వ్యక్తి గ్లాస్లో వాటర్ పోయండి అని యాంకర్ చెప్పినప్పుడు యష్మి నేరుగా నిఖిల్కి కాకుండా నిఖిల్ పక్కనే ఉండే రిషి సార్ గ్లాస్లో వాటర్ పోసింది. ఇది చూసి చాలా మంది షాక్ అయ్యారు. కానీ షాక్ అవ్వాల్సిన విషయం ఏమీ లేదు. నిఖిల్ కావ్య కోసం యష్మి ఇలా చేసింది అంతే, ఇంకా అంతకుమించి ఏమీ లేదు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.